మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం కార్యక్రమం కలెక్టరేట్ నందు నిర్వహించారు. బాలికలు క్రీడలతో పాటుగా విద్య యందు కూడా విజయాలను సాధించి మంచి స్థాయిలో ఉండాలని తెలిపారు. బాల్య వివాహాలు నిరోధంలో ముఖ్యంగా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అని, ఆ ఫ్రెండ్షిప్ ద్వారా బాల్య వ్యవహారాల నిరోధకానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని, ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం శక్తితో ప్రతి బాలిక కూడాను మంచిగా చదువుకొని తన కాళ్ళ మీద నిలబడవలెనని తెలియజేశారు. అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా. ఉమెన్ మెన్ మీద అత్యాచారాలు చేయడం కాదు, పేట్రియార్కీకి ఆపోజిట్ ఈక్వాలిటీ. సో మనం ఒక ఈక్వల్ వరల్డ్లోకి వెళ్ళాలి అనేదే మనము ఇక్కడ గుర్తు చేసుకోవాలి. స్వామి వివేకానంద గారు ఒకప్పుడు అన్నారు, ఏమిటి అంటే భారతదేశం కానీ లేకపోతే ఏ సమాజం అన్నా కూడా డెవలప్ అవ్వాలంటే ఈక్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ నేషన్ని మీరు తీసుకున్నా దాని ఒక పక్షి బర్డ్ అనుకుంటే మెన్ ఒక వింగ్, ఒక రెక్క అయితే ఉమెన్ ఆడపిల్లలు ఇంకో రెక్క. సో ఆ బర్డ్ అనేది ఎగరాలి అంటే 2 వింగ్స్ కూడా ఈక్వల్గా ఉంటేనే అది ఫ్లై హై అవుతుంది. సో అలాగా మన కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఎస్పెషలీ గర్ల్ చైల్డ్కి ఉన్న ఇంపార్టెన్స్ని మనం అర్థం చేసుకుని దాని పట్ల చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇప్పుడు ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్ చైల్డ్కి వస్తే, సో ఇందాక నుంచి కూడా ఇక్కడ మాట్లాడిన వివిధ ఆఫీసర్స్ కానీ లేకపోతే మనం ఇప్పుడు చూసిన ఎన్నో స్కిట్ పర్ఫార్మెన్సెస్లో కూడా మనకి ఏం తెలుస్తుందంటే, సో ఒక సైకిల్ ఆఫ్ బర్త్ టు డెత్ వరకు చూసుకుంటే కూడా అలొకేషన్ ఆర్ ఇంపార్టెన్స్ మనకు ఒక గర్ల్ చైల్డ్కి కానీ లేకపోతే ఒక ఫీమేల్ పర్సన్కి కానీ ఒక ఉమెన్కి కానీ ఒక ఎల్డర్లీ ఉమెన్కి కానీ చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో చిన్నప్పటి నుంచే ఇప్పుడు మీకు చెప్తున్నారు అబార్షన్స్ కావచ్చు, లేకపోతే ఒకసారి పుట్టిన తర్వాత మగబిడ్డ ఆడబిడ్డ మధ్యలో వాళ్ళు చూపించే వివక్షత కావచ్చు, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఫ్యామిలీలో హెల్త్ పట్ల కూడా చిన్నపిల్లలకి చిన్న ఆడపిల్లలకి అంత మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వకపోవడము, వాళ్ళని స్కూల్కి పంపించకుండా ఇంట్లో పని చేయించడము, ఇలాంటి చాలా రీజన్స్ ఫర్ ఇన్ఈక్వాలిటీ ఉన్నాయన్నమాట.